ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం. ఈ చక్కటి ఆదివారంలో మీరందరూ కూడా మీ ఆరాధనలకు వెళ్ళి చక్కగా దేవుణ్ణి ఆరాధించమని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే టోటల్గా సాతాను గురించి చెప్పాల్సి వస్తే సాతానుడు శోధిస్తాడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా వాడు సాతాను అనగా లూసిఫర్. కనుక వాడు ఏదైనా తోటలో హవ్వను మోసగించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. మొదటిగా దేవుని స్వరంతో పరిచయం హవ్వకి. ఫస్ట్ దేవుడు మాట్లాడేవాడు. ఆ తరువాత తన భర్త అయిన ఆదాము స్వరం తెలుసు ఆవిడికి. ఈ రెండు ఆమెకు బాగా పరిచయం ఉన్న స్వరాలు. అయితే ఆ తోటలో 3వ స్వరం ప్రవేశించింది. అదే సర్పం యొక్క స్వరము. సాతానుడు డైరెక్ట్గా వచ్చి అవ్వతో మాట్లాడలేదు. పాములో దూరి పాము ద్వారా అవ్వతో మాట్లాడాడు. ఆ సర్పమే సాతాను. దేవుని మాట మీద అవిశ్వాసము, సాతాను మాట మీద విశ్వాసం కలిగేలాగా మాట్లాడాడు. వాడి సంభాషణ ఏంటంటే, టోటల్గా చెప్పాలి అంటే వాడి మాటల మీద నమ్మకం కలగాలి ప్రజలకి. దేవుడి మీద అనుమానం కలగాలి ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలకి. ఎంత ఆత్మీయతలో సాగుతున్నా కానీ ఒక సేవకుడు అవ్వచ్చు, ఒక విశ్వాసి కావచ్చు. మనం మౌనంగా కూర్చున్నప్పుడు కూడా, ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా వాడి ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే దేవుడి మీద అనుమానం రేకెత్తిస్తాడు మనకి. అది వాడు చేసే పని. వాడి మీదేమో నమ్మకం కలిగించేలాగా చూసుకుంటాడు. అందుకే అవ్వకు అలాగే కలిగించాడు. అందుకే ఆమె దేవునికి దూరం అయ్యింది. ప్రియ దేవుని బిడలారా, కనుక తెలియని స్వరాలకి దగ్గర అవ్వమాకండి. నిత్యము మీకు ఏ స్వరం అయితే తెలుసో వారితో మాట్లాడొచ్చు. ఈరోజు ఫోనుల్లో సంభాషణ కూడా ఎవరో తెలియని అనామకుడు, అనామికురాలు, వాళ్ళెవరో నీకు తెలియదు, ఫోన్ కలిసిందని మాట్లాడి ఈరోజు చాలామంది కుటుంబాలు నాశనం అయిపోయాయి. నీకు ఆ వ్యక్తితో ఎంతకాలం పరిచయం? కనుక ఇవన్నీ కూడా లేకుండా ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, లేక పెద్దలు కానీ, హవ్వ అక్కడే మోసగించబడింది. నీకు చక్కగా నీ భర్త స్వరం తెలుసు, లేక నీ ప్రభు స్వరం తెలుసు. క్రొత్తగా వచ్చిన వ్యక్తి ఈరోజు ఎవరు? ఇంతగా ఇలా నాతో మాట్లాడుతున్నాడే, అతనికి నాకు పరిచయం లేదు కదా అన్నట్లుగా గనక గమనించకపోతే ఎవరైనా మోసగించబడతారు. జాగ్రత్త. ఈరోజు మనందరికీ కూడా ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వలే వస్తారు కదా. వాళ్ళిద్దరూ మోసగించబడ్డారు సాతాను చేతులు. అంటే టోటల్ మానవ జాతి అంతా మోసగించబడినట్లే. ఒక రాష్ట్రపతి ఎక్కడైనా వెళ్ళి పాదాభివందనం చేశాడు అనుకోండి, ఇండియా మొత్తం కూడా సాగిలిపడినట్లే. ఆయన ప్రథమ పౌరుడు గనక. ఈ రోజున ఆదాము అవ్వలు చేసిన పని సాతాను మాటకు లోబడిపోయారు. సాతానుడు రకరకాలుగా చిక్కులు పెడతాడు. కొన్ని పైకి మంచిగా ఉండొచ్చు. ఆ రోజు దావీదుని నీ జనాభా లెక్కైపోయావా అని అన్నాడు. అది దేవునికి ఇష్టం కాదు. జనాభాని విస్తరింప చేసింది నేనే కదా దావీదు, వారిని లెక్కించడం అవసరమా? దాను మొదలుకొని బెర్షెబా వరకు జనాభా లెక్కించింది నేనే అని దేవుని యొక్క ఆలోచన. సాతాను వెళ్ళి జనాభా లెక్కైపోయావా అంటే తనలో గర్వం కలిగించే మనసు. జనాభా లెక్కించాడు. అనవసరంగా దేవుడి దృష్టిలో బుక్ అయిపోయాడు. దేవుని ద్వారా పనిష్మెంట్ పడాల్సిన పరిస్థితి, దేవుని ద్వారా శిక్ష పడాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం సాతాడు మాట విని. ఈరోజు సాతాడు మాట విని దేవుని సన్నిధిలో శిక్షించబడవద్దని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను తెలియచేస్తున్నాను. ఈ రోజున
దావీదుని మరొకసారి వ్యభిచార పాపంలో శోధించాడు, దేవునికి దూరం అయిపోయేలాగా చేశాడు. మళ్ళీ ఎంతో ప్రార్థన చేసి కానీ దావీదు దేవునికి దగ్గర కాగలిగాడు. ఎవ్వరిని విడిచిపెట్టాడు వాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు కూడా మానవుడిగా జీవించినప్పుడు యేసుక్రీస్తును కూడా శోధించాడు. శోధించడానికట అరణ్యానికి తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ యేసుక్రీస్తు ఎక్కడా కూడా వాడు ఎంత శోధిద్దామన్నా కానీ అవకాశం ఇవ్వలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దేవుని కుమారుడు సాతానుతో శోధించబడటం ఏంటండి అన్న ప్రశ్న మీలో కలుగుతుంది కదా. యేసుక్రీస్తు శోధించబడ్డాడు గనకే హెబ్రీ 2:18 అంటాడు, యేసు శోధింపబడి శ్రమ పొందిన గనక ఈ రోజున ఎవరైతే శోధించబడుతున్నారో వారందరికీ సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడు. అంటే ఆయన శోధింపబడ్డాడు గనక శోధనలోని శ్రమ ఆయనకు తెలుసు. ఆయన శోధనను దేవుని వాక్యం ద్వారా జయించగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి ఆదాము అవ్వల ద్వారా ఈ లోకంలోకి మరి అవిధేయత, పాపం వచ్చింది కనుక మరి కడపటి ఆదాము అనబడిన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలోనికి మరి గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము కలిగింది. అందుకే యేసుక్రీస్తు ఈ లోకంలో మరణించాల్సి వచ్చింది, ఈ లోకంలో పాపం తీసివేయడానికి. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. వాడు రకరకాలుగా మనల్ని శోధిస్తుంటాడు. దేవుని వాక్యాన్ని కనుక మన దగ్గర ఆయుధంగా ఉంచుకుంటే ఎటువంటి శోధనలు వచ్చినా ఏది తప్పు ఏది తప్పు కాదు, ఏది రైటు ఏది రైట్ కాదు అనేది మనకి అవగాహన ఉంటుంది దేవుని వాక్యం తెలిస్తే. దేవుని వాక్యం తెలియకపోతే కనుక మనం శోధించబడతాము. ఈ ఉదయకాలం మందు ప్రార్థించుకోండి. యేసుక్రీస్తు ప్రతి శోధన జయించాడు గనక ఆయన వైపు చూడండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు పునరుద్ధానపు దినమును బట్టి మీకు స్తోత్రం. ఈరోజు సజీవ సంఖ్యలో ఉండగలిగాము కనుక మేము మిమ్మల్ని ఆరాధించాలి. మేము మా మందిరాలకు వెళ్ళి మా కుటుంబ సమేతంగా చక్కని పాటలు పాడి మిమ్మల్ని ఆరాధించాలి. చక్కని దేవుని వాక్యాన్ని వినాలి. అలాగే ప్రభువా, వాలంటీర్స్ని జ్ఞాపకం చేసుకోండి. వారి వారి చర్చిల్లో చక్కటి పరిచర్య ధర్మాన్ని జరిగిస్తున్నారు. పరిచర్య చేసే వారికి సున్నితమైన ప్రభు మనసును దయచేయండి. సాత్వికమైన మనసును, చిరునవ్వును, సహనమునుతో వారి పరిచర్య కొనసాగించడానికి, వారి పరిచర్య ద్వారా సంఘబిడ్డల అనేకులకు దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే ఈ రోజున భూలోకంలో వాడబడుతున్న ప్రతి దైవ సేవకుడిని పరిశుద్ధాత్మ నింపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రభువా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూలోకంలో జరుగుతున్న ప్రతి ఆరాధన కూడా అద్భుతకరంగా మీ మహిమార్థంగా జరిగించి ఈ దినదీవులతో నింపండి. అలాగే వ్యాధిగ్రస్తులు మందిరానికి వచ్చినప్పుడు శరీర స్వస్థత, ఆత్మ స్వస్థత, నెమ్మది దయచేయండి. ఈరోజు చాలామంది పెళ్లి రోజులు చేసుకుంటున్నారు, పుట్టినరోజులు చేసుకుంటున్నారు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్నారు. ఇలాంటి పెళ్లి రోజులు, ఇలాంటి పుట్టినరోజులు, ఇలాంటి ఆత్మీయమైన పుట్టినరోజులు అనేకమైనవి వారు చేసుకోవడానికి దీర్ఘాయుష్వంతులుగా చేసి ఆ వచ్చిన ఆయుష్, ఆరోగ్యం మీ సేవ కొరకు వాడబడడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.